హలో అండి. దోసకాయ కూరని ఇంకా కొంచెం కొత్తగా, ఇంకా హెల్తీగా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం 4 దోసకాయలు, 2 ఉల్లిపాయలు, పోపు దినుసులు, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ కావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ. ముందుగా పోపు వేసుకుని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇవన్నీ వేసి బాగా వేగనిచ్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం వేగిన తర్వాత సోయా గ్రాన్యూల్స్ ఇవి చాలా చిన్నగా ఉంటాయి. మీల్ మేకర్ లాంటివే. చాలా బలం ఇవి, మనకి ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్దవి అయితే మా ఇంట్లో ఎవరు తినరు, అందుకని నేను ఎక్కువగా వీటిని తీసుకొస్తుంటాను. అప్పుడప్పుడు కొన్ని కూరల్లో వాడుతూ ఉంటాను. ఇప్పుడు దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసి ఉప్పు పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. ఈలోగా వేడి నీళ్ళలో వేసిన సోయా గ్రాన్యూల్స్ని మనం ఫిల్టర్ చేసేసుకుని వాటర్ అంతా తీసేస్తే చక్కగా ఇవి కొంచెం మెత్తగా అవుతాయి. అలాగే స్మెల్ కూడా కొంచెం ఉండదన్నమాట. సోయా స్మెల్ కొంచెం తగ్గుతుంది ఇలా వేడి నీళ్ళలో వేసి తీయడం వల్ల. ఇవి ఇలా నానిన తర్వాత మనకి శనగబద్దంత సైజులో ఉంటాయి. ఇప్పుడు ఈ దోసకాయ ముక్కలు ఇవి కొంచెం మెత్తబడుతూ ఉన్నాయి. కారం కూడా వేసేసి ఇప్పుడు మనం ఫిల్టర్ చేసేసుకుని వేడి నీళ్ళలో వేసి తీసాం కదా, ఈ సోయా గ్రాన్యూల్స్ని కూడా ఈ దోసకాయ టమాటా ఈ కూరలో వేసేయాలి. కలిపి కొంచెం సేపు మగ్గిస్తే చక్కగా సోయాలో ఎలాంటి టేస్ట్ పెద్దగా ఉండదు. ఈ దోసకాయలో ఉండే పులుపు, టమాటోలో ఉండే పులుపు ఇవన్నీ కూడా టేస్ట్ అంతా మనకి సోయాకు కూడా పడుతుంది. మూత పెట్టి కొంతసేపు మగ్గించి తర్వాత తీసాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని తినేయడమే. ఇది చపాతీలోకి, రోటీలోకి చాలా చాలా బాగుంటుంది. అలాగే అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నేను మధ్యాహ్నం చేశాను, దాన్ని మధ్యాహ్నం రైస్లోకి తీసుకున్నాము. నైట్ మళ్ళీ చపాతీ చేసి అదే కర్రీ చపాతీతో తీసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది. అలాగే చాలా బలం కూడా. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. దోసకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, సోయాలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ మనకి చాలా టేస్ట్ తీసుకొస్తాయి. ఈ కర్రీ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మనకి 2 చపాతీలతోటి తీసుకున్నా కూడా చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, కడుపు నిండినట్టుగా. చాలా బాగుంటుంది, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.